హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఇక్కడ ప్రచురితమవుతున్న ప్రతి కథ నా ఓన్ కంటెంట్, ఓన్ వాయిస్. ఇక బృందావనం పార్ట్ 153తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్ ఇచ్చి కథని మరింత మందిలోకి తీసుకువెళ్ళండి యార్. ఉదయాన్నే రాగిని కిచెన్లో వంట చేస్తూ తన లైఫ్ మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కనీసం కిచెన్లోకి ఒక్కరోజు కూడా అడుగు పెట్టని రాగిని ఇప్పుడు రోజులో సగం టైం కిచెన్లోనే ఉంటుంది. నేను కోరుకున్న లైఫ్ ఏంటి, నాకు దొరికిన లైఫ్ ఏంటి, దీనికి బాధ్యత నాదేనా, నా జీవితం ఇలా కావడానికి కారణం నేనేనా అని ఆలోచించుకుంటుంది. నా కడుపున పుట్టిన కూతురు కూడా నా దగ్గర రావడానికి భయపడుతుంది. అంటే లోపం నాలోనే ఉంది. అసలు ఆ బిడ్డనే వద్దనుకున్నాను నేను. భయపడుతున్నా నా కోసం ఆరాటపడుతుంది తను. ఎప్పుడు ఎవరు నన్ను ఒక్క మాట కూడా అనలేదు ఆ ఇంట్లో. చిన్నప్పటి నుంచి అందరితో సమానంగా పెంచారు నన్ను. ఈరోజు వాళ్ళందరూ మంచి జీవితాలు అనుభవిస్తున్నారు. మరి నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది అని ఆలోచించుకుంటూ పొయ్యి మీద పాలు పొంగిపోతున్నా ఎటో చూస్తూ ఉండిపోతుంది రాగిని. అప్పుడే కిచెన్లోకి వచ్చిన వాళ్ళ అత్తగారు, పాలు పొంగిపోతున్నా చూడకుండా ఎక్కడుంది నీ చూపు అని అడుగుతారు. ఆవిడ మాటకి ఉలిక్కిపడి పొయ్యి వైపు చూస్తుంది. పాలు పొంగిపోయి స్టవ్ అంతా పడిపోయి ఉండేసరికి చూసుకోలేదు అని క్లాత్ పట్టుకొని తుడవడం మొదలు పెడుతుంది. ఏం ఆలోచిస్తున్నావు ఇంత పొద్దున్నే? మళ్ళీ ఎవరి కొంపలు కోల్చాలి అనా? అయినా ఇప్పుడు నీకంత ఛాన్స్ లేదులే అని ఆవిడ వెటకారంగా అంటారు. రాగిణి ఆవిడ అన్నమాటకి ఏం మాట్లాడకుండా ఆవిడ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఆస్తి అంతటి మీద ఆవిడికి హక్కు వచ్చినా అసలు అది మ్యాటరే కాదన్నట్లుగా ఆవిడ ఉంటున్నారు. ఇంతకుముందు ఎలా అయితే ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారు. ఆవిడ కట్టు బొట్టులో కూడా ఏమీ మార్పు రాలేదు. నిజానికి అయితే ఆస్తంతా ఆవిడ చేతికి వెళ్ళింది కాబట్టి తనని ఇంట్లో నుంచి తరిమేయొచ్చు. కానీ ఇంట్లో ఇన్ని రోజుల్లో తన చేత పని చేయిస్తున్నా కూడా టైంకి తిన్నావా అని అడిగేది మాత్రం ఆవిడే. అసలు అవసరం కూడా లేదు ఆవిడికి. డబ్బు ఉందన్న గర్వంతో కనీసం ఆవిడని లెక్క చేయలేదు ఒకప్పుడు. అదంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు నన్ను సాధించొచ్చు, పని కూడా నాకు నేర్చుకోవాలని చెప్తున్నారు తప్ప ఇలాగే చేయి అని ఆవిడ ఎప్పుడు ఒక మాట అన్నది కూడా లేదు. తప్పు నాలోనే ఉంది. నేను నాది కాని డబ్బు చూసి అహంకారంతో ఉన్నాను. తప్పుడు మార్గంలోకి వెళ్ళాను. అయినా కూడా పెళ్లి చేసి ఆస్తి ఇచ్చి నీ బతుకు నువ్వు బతుకు అన్నాక గర్వానికి పోయి చేతులారా నా జీవితాన్ని ఇక్కడి దాకా తెచ్చుకున్నాను. ఇక జీవితాంతం నా బతికింతే. ఇప్పుడు నేను మారానన్నా ఎవరు నన్ను నమ్మరు. మళ్ళీ ఇదొక నాటకం అనుకుంటారు అని అనుకుంటూ కిచెన్లో వర్క్ అయిపోవడంతో బయటకు వస్తుంది రాగిణి. శివ్, ఐషు వాళ్ళందరూ ఊరికి స్టార్ట్ అవుతారు. ఎప్పుడు వాళ్ళ జీవితం మొదలుపెట్టి స్వీట్ మెమోరీస్ ఎన్నో మూట కట్టుకున్న అమెరికా ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేసుకునే ఐషు, శివ్ ఫస్ట్ టైం ఈసారి ఊర్లో చేసుకోవడానికి సిద్ధపడ్డారు. యానివర్సరీ అనగానే అందరికీ ఆనందం ఉంటుంది, కానీ ఐషుకి మాత్రం ఆనందంతో పాటు బాధ కూడా మొదలవుతుంది. పెళ్లి జరిగిన తెల్లారే తండ్రి చనిపోవడం తనకి తీరని లోటు. కానీ తన తండ్రి చివరి కోరిక తన మొహంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని. తండ్రి ఆఖరి కోరిక తీర్చడం కోసం బాధనంతా గుండెల్లోనే దాచేసి చిరునవ్వుతోనే ఉంటుంది ఆ రోజు కూడా. శివ్ అందుకే ఎంత బిజీగా ఉన్నా ఈ 2 రోజులు మాత్రం ఐషుని అంటి పెట్టుకొని ఉంటాడు. ఐషు కోసమే టైం స్పెండ్ చేస్తాడు. అందుకే ఎప్పుడూ అమెరికా వెళ్ళిపోయేవాళ్ళు. శివ్కి తెలుసు తను ఎంత ప్రేమ అందించినా తల్లి తండ్రి ప్రేమని మరిపించడం సాధ్యమయ్యే పని కాదు అని. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ జ్ఞాపకాలు కూడా మనతోనే ఉండిపోతాయి. ఐషు పరిస్థితి అదే. చిన్నప్పటి నుంచి తండ్రే లోకంగా బతికింది. ఆ తండ్రి ఒకేసారి సడన్గా దూరం అయిపోతే కేవలం శివ్ వల్ల తను ఆ బాధ నుంచి బయటపడగలిగింది. కానీ లేకపోతే ఏమైపోయేదానినో అని అనుకోని రోజంటూ ఉండదు ఐషుకి. ఊరనగానే అందరూ సరదాగా బయలుదేరారు. అంతేకాకుండా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
కుటుంబ సభ్యులందరూ కూడా స్పెషల్గా చేయాలనుకున్నారు. ఎప్పుడూ అందరి గురించి ఆలోచించే ఐషు తమ విషయంలోకి వచ్చేసరికి మాత్రం సింపుల్గా ఉండడానికి ఇష్టపడతారు. సరదాగా ఆటలు పాటలతో ప్రయాణం సాగించి సాయంత్రం అయ్యేసరికి ఊర్లోని ఇంటికి చేరుకుంటారు. వీళ్ళు వస్తున్నారంటే రాజయ్య ఆనందానికి అంతు ఉండదు. ఇంటికి రాగానే అమృత, అన్వేష్, వరుణ్, స్నేహ, అంకిత్, అన్వి, ఆనంద్ శ్రేణి వదిలేశారు ప్రెగ్నెంట్ అని కామ్గా వీళ్ళందరూ తోట దగ్గరికి వెళ్ళిపోతారు. ముందే వాళ్ళకి కావలసిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టడంతో అవి రాగానే తోటలో ఉన్న బంగ్లాలో పెట్టమని అన్వేష్ రాజయ్యకి చెప్పేస్తాడు. తోటలో ఉన్న బంగ్లా కూడా రీమోడలింగ్ చేయిస్తాడు శివ్. అందుకే ఈసారి వీళ్ళు సర్ప్రైజ్ ప్లాన్ అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్ళు చేయాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసి రాత్రి 9 అయ్యే టైంకి ఇంటికి చేరుకుంటారు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అని వచ్చిన వాళ్ళని అడుగుతుంది ఐషు. ఊరికినే అలా పొలాల వైపు వెళ్ళొచ్చాం అని అంటుంది అన్వి. చీకట్లో వెళ్ళడం ఎందుకు? రేపు ఉదయం వెళ్ళే పని కదా. సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, డిన్నర్ చేద్దాం అని అంటుంది. అందరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తారు. అందరూ డిన్నర్ చేసేశాక ఎవరికి వాళ్ళు సైలెంట్గా రూముల్లోకి వెళ్ళిపోతారు. ఐషుకి అదంతా స్ట్రేంజ్గా అనిపిస్తుంది. శివ్కి మాత్రం వీళ్ళేదో చేస్తున్నారు అని డౌట్ వస్తుంది. పిల్లలిద్దరూ విజయ గారు పిలవడంతో వాళ్ళ తాతయ్య గదికి వెళ్ళిపోతారు. రూమ్లోకి వచ్చిన ఐషు ఏదో ఆలోచిస్తూ ఉండడంతో, ఏంటి బుజ్జి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు శివ్. ఏం లేదు కన్నా, మన వాళ్ళందరూ కొద్దిగా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నారు. అదే నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారని అంటూ ఐషుని తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి తను కూర్చొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని అడుగుతాడు. అంత సైలెంట్గా ఉన్నారు, అర్థం కావడం లేదు. అసలు ఈ పాటికి గోల గోల చేసేవారు కదా. అలా సైలెంట్గా ఉండే రకాలు కాదు. ఏదో చేస్తున్నారు కన్నా వాళ్ళు, కానీ ఏంటనేది అర్థం కావడం లేదు. వాళ్ళు చేయాల్సిన సర్ప్రైజ్ బంగ్లా దగ్గర మాత్రమే కాకుండా ఇప్పుడు శివ్ వాళ్ళు లోపలికి వెళ్ళేదాకా వెయిట్ చేసి మళ్ళీ ఎక్కడ వస్తారో బయటికని సైలెంట్గా వెళ్ళి వాళ్ళ రూమ్ది బయట గడివేసి వస్తారు. తర్వాత చిన్న పెద్ద తేడా లేకుండా హాల్ గబగబా డెకరేట్ చేసేసి వాళ్ళు చేయాలనుకున్నది మొత్తం అరేంజ్ చేసేసి ముందుగానే తెప్పించి అక్కడే ఉన్న అంకిత్ వాళ్ళ ఇంట్లో ఉంచిన కేక్ని తెప్పిస్తారు. పిల్లలు కూడా వాళ్ళ అమ్మా నాన్నకి ఏదో ఇవ్వాలని వాళ్ళ బిజీలో వాళ్ళున్నారు. బుజ్జి, అమెరికా వెళ్ళలేదని ఏమైనా డిసప్పాయింట్గా ఉందా అని అడుగుతాడు శివ్. ఏం లేదు కన్నా, ఆ ఇంట్లో మనకి స్వీట్ మెమరీస్ ఉన్నాయి నిజమే, కానీ ఇక్కడ కూడా మనకు అంతకంటే ఎక్కువ ఉన్నాయి కదా. ఇది అమ్మా నాన్న తిరిగిన ఇల్లు. నాకేం బాధగా లేదు. ఇంకా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం నేను బాధపడతానని నాన్న చనిపోయిన రోజు కూడా అక్కడే జరిపించేవాళ్ళు. కానీ ఈసారి నాన్న దగ్గరగా ఉండొచ్చు నేను అని అంటుంది ఐషు. శివ్ భుజం మీద వాలి, అప్పుడే 7 ఏళ్ళు నిండిపోతున్నాయి కన్నా మన పెళ్ళై. మొన్న మొన్న అయినట్టే అనిపిస్తుంది నాకు అంటుంది ఐషు. నాకు కూడా సేమ్ ఫీలింగ్. నీతో నాకెప్పుడు కొత్తగానే ఉంటుందిలే అని అంటాడు ఐషు భుజం మీద కొరుకుతూ. ఇష్ కన్నా, ఈ మధ్య నీకు కొరకడం ఎక్కువైంది. ఇంతకుముందు అస్సలు బయట చేసినట్టే ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం నొప్పి వచ్చేలా కొరుకుతున్నావు అని అంటుంది చిరుకోపంగా. రొమాన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మార్చాలి. అప్పుడే అందులో కొత్తదనం ఉంటుంది. ఎప్పుడూ ఒకలాగే చేస్తే నీకు కూడా బోర్ కొట్టేయదు అని నవ్వుతూ అంటాడు శివ్. నీతో నాకు బోర్ కొట్టడం అది ఎన్ని జన్మలెత్తినా జరగదులే. ఎప్పుడూ చెప్పేదే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కన్నా, ప్రతి జన్మలో నువ్వే నాకు కావాలి అని అంటుంది ఐషు. అసలు జన్మలంటూ ఉంటాయా బుజ్జి? ఏమో, పెద్దవాళ్ళు అంటారు కదా, అందులో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో మనకి తెలియదు, కానీ ఉంటే మాత్రం నాకు నువ్వే కావాలి. దీన్నే పిచ్చి అంటారు. అనుకున్నా పర్వాలేదు కన్నా, నేనెప్పటికీ ఎన్ని జన్మలకైనా నీవాడినే కానీ అని టైం కరెక్ట్గా 12 అవడంతో నాతో 7 అడుగులు వేసి నా ప్రతి అడుగులో నాకు తోడు నిలుస్తూ
నా జీవితాన్నే ఆనందమయంగా మార్చేసిన నా ప్రాణానికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ ఐషు పెదాలు అందుకుంటాడు శివ్. ఎప్పుడు తనకంటే ముందు శివ్ చెప్పేస్తాడని, ఒక్కసారి కూడా నన్ను చెప్పనివ్వవు కన్నా, ప్రతిసారి నువ్వే చెప్తావు అని అలకగా అంటూ, నన్ను హృదయంలో కొలువుంచుకొని నన్నే ప్రాణంగా మార్చుకున్న నా ప్రాణం ఊపిరి సర్వస్వమైన నా బంగారు శ్రీవారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని శివ్ హార్ట్ మీద ముద్దు పెడుతూ అంటుంది. ఓయ్, అక్కడ పెడితే నీకు పెట్టుకున్నట్టు నాకు పెట్టినట్టు ఎలా అవుతుంది అని శివ్ అనగానే, శివ్ బొగ్గల మీద ముద్దులు పెట్టి చిన్నగా శివ్ బొగ్గ కొరుకుతుంది ఐషు. అంతలో తలుపు కొట్టిన శబ్దం రావడంతో మనవాళ్లే అనుకుంటా అని వెళ్ళి తలుపు తీస్తుంది ఐషు. ఎదురుగా పిల్లలు కనిపించగానే, మీరింకా పడుకోలేదా అని అడుగుతుంది ఐషు. ఐషు చేయి పట్టుకొని శివ్ దగ్గరికి తీసుకువెళ్ళి శివ్ పక్కన కూర్చోబెట్టి ఇద్దరు వాళ్ళ ఒళ్ళో చేరి హ్యాపీ యానివర్సరీ అమ్మ నాన్న అని ఇద్దరు బొగ్గల మీద ముద్దు పెడతారు. థ్యాంక్ యూ బంగారాలు, ఇప్పటి వరకు మీరు పడుకోకుండా ఎందుకు మెలకుగా ఉన్నారు అని అడుగుతుంది ఐషు. మీకోసం చిన్న సర్ప్రైజ్ చేశాం మేమిద్దరమే అని అంటారు పిల్లలిద్దరూ. ఓహ్, మా బంగారాలు కూడా సర్ప్రైజ్ ఇస్తున్నారా మాకు? ఇంతకీ ఏంటా సర్ప్రైజ్ అని అడుగుతాడు శివ్. పిల్లలిద్దరూ ఒళ్ళో నుంచి దిగి రండి కిందికి వెళ్దాం ఒకసారి అని అంటారు. ఎందుకు నాన్న, ఏం సర్ప్రైజ్ చేస్తున్నారు మీరు అని పిల్లల కోసం లేచి బయటకు వస్తారు. రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి మొత్తం చీకటిగా ఉంటుంది. ఇదేంటి బంగారాలు, ఇంత చీకటిగా ఉంటే ఎలా వచ్చారు పైకి మీరు అని, ఎక్కడ పడిపోతారో చీకట్లో అని ఇద్దరిని శివ్ ఎత్తుకుంటాడు. ఒకరిని నాకివ్వు కన్నా అని ఐషు అడిగినా, నువ్వు కూడా నన్ను పట్టుకో పడకుండా అని అంటాడు శివ్. వాళ్ళు స్టెప్స్ దగ్గరికి రాగానే, కిందకి వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్ మీద అడుగు వేయగానే లైట్స్ అన్నీ ఆన్ అయి పూల వర్షం కురుస్తుంది వాళ్ళ మీద. ఇదంతా ఎప్పుడు చేశారు కన్నా వీళ్ళు? మనం ఇక్కడే ఉన్నాం కదా ఇందాకటి వరకు అని ఐషు ఆశ్చర్యంగా అంటుంది. దించు నాన్న మమ్మల్ని అని పిల్లలు అనగానే శివ్ ఇద్దరిని దించగానే ఆయు ఐషి చేతిని, ఆశి శివ్ చేతిని పట్టుకొని పదండి అని అంటారు. కింద వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ చూసి ఐషుకి ఆశ్చర్యం అనిపిస్తుంది. 11 గంటల వరకు కిందే ఉంది ఐషు, కానీ ఏ హడావుడి లేదు. ఒక గంటలో ఇదంతా ఎలా చేసేశారు కన్నా వీళ్ళు అని అడుగుతుంది. అందరం కలిసి చేశాం బుజ్జమ్మ, ఎంతసేపు పడుతుంది అని అంటాడు ఆయు. అలా నలుగురు దిగొస్తుంటే వాళ్ళ నలుగురిని చూస్తూ ఉండిపోతారు కుటుంబ సభ్యులందరూ. కిందకి రాగానే అందరూ ఒకేసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు లవ్లీ కపుల్ అంటూ గట్టిగా అరిచేస్తారు. టైం ఎక్కువ లేదు, జస్ట్ 10 నిమిషాల్లో మొత్తం అయిపోవాలని అంటూ వాళ్ళిద్దరి చేతికి చాకిచ్చి కేక్ కట్ చేయమని అడుగుతారు. టైం లేకపోవడం ఏంటి అని అడుగుతుంది ఐషు. అది తర్వాత చెప్తాం కానీ ముందు కేక్ కట్ చేయండి వదిన అని అంటాడు అన్వేష్. పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకొని నలుగురు కలిసి కేక్ కట్ చేస్తారు. కేక్ పీస్ తీసి పిల్లలిద్దరికి చెరొకరి నోట్లో పెట్టబోతుంటే, ముందు మీ ఇద్దరు తినిపించుకోండి అని అంటారు పిల్లలిద్దరూ. మీరు మా ప్రాణాలు బంగారాలు, మాకు ముందు మీరే అంటూ ఇద్దరికి నోట్లో పెట్టేసి తర్వాత శివ్ ఐషు ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. కేక్ కట్ చేసి అందరికీ ఇవ్వడానికి ఐషు రెడీ అవ్వడంతో, అదంతా మేము చూసుకుంటాం కానీ అని శివ్ చేతిలో కీస్ పెట్టి, బంగ్లాలో మీకోసం సర్ప్రైజ్ ఎదురు చూస్తుంది, ఫాస్ట్గా వెళ్ళండి అక్కడికి అని చెబుతాడు అన్వేష్. అప్పుడే ఆయు ఆషి ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తారు ఇద్దరికి. ఇప్పుడు కాదు బంగారాలు, రేపు ఉదయం పెట్టుకున్నాం కదా ఇవన్నీ అని అన్వేష్ అంటున్నా, మేం మాత్రం ఇప్పుడే స్పెషల్ పాపాయ్ అని అంటారు పిల్లలు. మీరందరూ ఇక్కడ ఉంటే మేం బంగ్లాకి వెళ్ళి ఏం చేస్తాంరా, ఏం సర్ప్రైజ్ చేశారో అర్థమైంది కానీ అంత అవసరమా అంటాడు శివ్. అన్నయ్య, నీకు సర్ప్రైజ్ అన్నా కూడా తెలిసిపోతే ఇంక మేమేం చేయగలం, కానీ అవసరమే. ఎప్పుడు మా కోసం ఆలోచించే మీకు ఏదో మేమిచ్చే చిన్న కానుకనుకో అని అంటాడు అన్వేష్. అసలేం సర్ప్రైజ్ అన్నది ఆయుషుకి మాత్రం బుర్ర వెలగదు. పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ మాత్రం ఓపెన్ చేయాలని అక్కడే ఓపెన్ చేస్తారు. ఫస్ట్ ఇద్దరూ కలిసి తయారు చేసిన
గ్రీటింగ్ కార్డు ఉంటుంది. దానిలో వాళ్ళు రాసిన నోట్. గాడ్ మాకిచ్చిన ది బెస్ట్ గిఫ్ట్ మా బుజ్జమ్మ మా నాన్న. ప్రేమకు చిరునామా మీరే బుజ్జమ్మ నాన్న. సంతోషాలకి కొలువు మీ ఇద్దరు. తప్పు చేస్తే ప్రేమగా దండించే బుజ్జమ్మ. ఆ తప్పుని ఇంకోసారి చేయకుండా అర్థమయ్యేలా చెప్పే నాన్న. మేం వేసే అడుగులు తడబడకుండా మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని తమ ప్రపంచంగా మార్చుకున్న మా బుజ్జమ్మ నాన్నకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీ ఇద్దరికి బిడ్డలమైనందుకు మాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంటుంది. మేము చాలా అదృష్టవంతులం మీరు మా పేరెంట్స్ అయినందుకు. వీ లవ్ యూ సో మచ్ బుజ్జమ్మ నాన్న. మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ గాడ్ని మేము కోరుకుంటున్నాం అని రాసి ఉంటుంది. అది చదవగానే శివ్ ఐషు కళ్ళల్లో నీళ్ళొస్తాయి. వెంటనే ఇద్దరిని హత్తుకొని థ్యాంక్ యూ బంగారాలు, ఇదంతా మీరే సొంతంగా రాశారా అని అడుగుతూ ముద్దు పెడతారు ఇద్దరు. కథ కొనసాగుతుంది. మరి ఏం చెప్తారో పిల్లలు తెలియాలంటే రేపటి వరకు వేచి ఉండాలి. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.